అసలు మేడిగడ్డ కుంగిపోయింది, పిల్లలు దసికిపోయినాయి, ఎక్కడికక్కడ నెర్రెలు వాసినాయి. అసలు డ్యామేజ్ ఎక్కడైంది, ఎంతవరకు అయింది, ఎక్కడ రిపేర్ స్టార్ట్ చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఎవరికి ఇంక అవగాహన కూడా లేదు. ఇప్పటి వరకు తెలిసింది నిపుణులు వీళ్ళంతా తెలిసింది ఏంటంటే మేడిగడ్డ కథం అయిపోయింది అనేది. రిపేర్ ఎట్లా చేయాలనేది ఇప్పటికి ఇంకెవరికి తెలియదు. అది అంతుబట్టం విషయం. ఏమనంటే కేటీ రామన్ ఇంట్లో 2 పిల్లలు గుంగినాయి అని చెప్తుండు. 2 పిల్లలు గుంగుడు కాదు, 2 పిల్లల మీద వేసిన స్లాబ్ ఏం దాక్కుంటుంది, 85 పిల్లలు దాక్కుంటుంది. ఇంకా ఎన్ని బీకినాయో అలా ఎన్ని ఒరిగినాయో ఎన్ని క్రాస్ అయినాయో ఈ మెట్న పెట్టి చూస్తే తెలుస్తుంది. ఇక మొత్తం 85 పిల్లలు ఉంటే 85 పిల్లల మీద స్లాబ్ ఉంది కదా, మధ్యలో పిల్లల స్లాబ్ గుంగినప్పుడు ఇక మిగతా పిల్లల మీద స్లాబ్ ఎట్లున్నట్టు లెక్క. ఇదొక పాయింట్. మళ్ళా స్లాబ్ కూడా ఒకేసారి పోసింది, దఫాలుగా ఏ పిల్లర్ కా పిల్లర్ పోసిన స్లాబ్ కాదా. మొత్తం పిల్లలు ప్రమాదంలో ఉన్నట్టే లెక్క. ఈ లెక్కన స్లాబ్ను మనం చూసుకుంటే అయితే కేసీఆర్కు ఇంకా పాత అలవాటు పోలే. కాంట్రాక్టర్కు పని ఇవ్వడం, కమిషన్ మెక్కడం, జనాలకు పనికొస్తుందా లేదా అనే ప్రశ్నే లేదు కేసీఆర్కి. ఇక కాంట్రాక్టర్లకు పని ఇవ్వాలి, పైసలు మెక్కాలి, జనానికి ఎక్కడికి వచ్చే ఆ ప్రాజెక్టా లేదా అనేది తెలియదుగా. ఈ రకంగా ఒకటి ఉంటే అసలు సమస్య ఎప్పుడు స్టార్ట్ అయింది? మేడిగడ్డ కుంగిపోవడం సమస్య 2019లో స్టార్ట్ అయింది. 2019లో సమస్య స్టార్ట్ అయితే అప్పుడు నిపుణులు హెచ్చరించి, ఇంజనీర్లు చెప్పి ఇది డ్యామేజ్ అవుతా ఉంది, దీన్ని రిపేర్ చేయాలని చెప్తే అప్పుడు ఎవడు పట్టించుకోలే. కాళేశ్వరము జల కాళేశ్వరం ఇట్లా చల్లి ఓ తల్లి పోయి ఇట్లా చల్లుకొని ఇవి కావా అని చెప్పబట్టే ఆ తల్లి తెలివికి దండం పెట్టాలి. తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ కుంగిపోవడం, మేడిగడ్డ దెబ్బ తినడం 2019లోనే స్టార్ట్ అయింది. అప్పుడు గాలికి వదిలేసిండు. అప్పట్లోనే కనుక కేసీఆర్ ఆ రిపేర్ ఏదో చేసి తలగబడి ఉంటే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు. అప్పుడు గాలికి వదిలేసిన ఇంజనీర్లు చెప్తే ఇప్పుడేమో మొత్తం కుంగిపోయిన తర్వాత అగో ఎందుకు చేయరాదని మళ్ళీ కొడుకు దిగిన రంగంలోకి. ఇదొకటి. ఇంజనీర్లు లెటర్లు కూడా రాసిరాయో ప్రభుత్వానికి ఇవి చేయాలని. విజిలెన్స్ రిపోర్ట్లో అప్పటి ఫోటోలు కూడా పెట్టిరు. మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు కదా, మొత్తం ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి. ఇంజనీర్లు కాంట్రాక్టర్లకు చెప్పాలి కదా ఇది కుంగిపోయిందా, ఇది కుంగిపోతుంది, ప్రమాదం ఉందా అని. కేసీఆర్ ఏం చేసిండు, ఈ కాంట్రాక్టర్లకు శాల్వాలు కప్పిండు, వీళ్ళు వీరులు సుపాయిలని. కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళని గౌరవించుకున్న తర్వాత ఇంజనీర్ కూడా గౌరవించుకోవాలని ఎదురు చెప్పొద్దుగా. అవి ఆ పరిస్థితి క్రియేట్ చేసిండు. కేసీఆర్ కావాల్సింది కమిషన్లు ఎవడిస్తాడు, కాంట్రాక్టర్ ఇస్తాడు, కాబట్టి శాలువ కప్పిండు. సార్ ఇది కుంగిపోతుంటే కుంగని పీకని సమానమే లేదు, శాలువ కప్పిండు కాబట్టి కథమే. ఈ రకంగా చేసిండు. 3 ఏళ్ళు 2019లో డ్యామేజ్ అయితే 3 ఏళ్ళు కుంభకర్ణం లెక్క నిద్రపోయారు అయ్యా కొడుకులు అంతా కలిసి. నిద్రపోయి ఇవాళ మళ్ళా అధికారం పోయింది. అధికారం పోయినా కూడా సోయి రాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి, ప్రజల దృష్టిని దారి మళ్లించడానికి శెలో మేడిగడ్డ యాత్ర పెట్టిండు శరం లేకుండా. అయితే ఏమైంది బ్యారేజ్ అంటే మొత్తం బ్యారేజీ దెబ్బతిన్నదని నిపుణుల బృందం ఎప్పుడు తేల్చేసింది. మొత్తం బ్యారేజీ దెబ్బతిన్నదని తేల్చేసింది. మేడిగడ్డ ప్రమాదం అనేది అది ఆషామాషి ప్రమాదం అసలే కాదు. డిజైను, నిర్మాణము, నాణ్యత, నిర్వహణ అన్ని లోపాలు ఉన్నాయి. దానికి ఎన్ని రోగాలు ఉండాలో అన్ని రోగాలు ఉన్నాయి. మనకు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మేడిగడ్డ ప్రాజెక్టుకు ఎన్ని లోపాలు ఉన్నాయంటే, ఒక మనిషికి గనక క్యాన్సరు, హెచ్ఐవి, లంగ్స్ ఖరాబ్ అయిపోయి లివర్లు చెడిపోయి నామినిషాన్ మనిషి లెక్క నిలబడ్డట్టు ఉంటుంది అన్నట్టు. సేమ్ గా పరిస్థితే ఉంది. ఇవాళ పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప అది ఎక్కడ రిపేర్ చేయాలి ఏం కథ అనేది తెలియదు. ఈ ఇన్వెస్టిగేషన్ కూడా చేయొద్దట. రామారావు చెప్తుండే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఏదో వెంటనే చేయాలి, ఈ 2 పిల్లలు మీదికి లేవట్టాలంటుండు. పోయి తీసుకుపోయి లేవట్టుపో జాకీలు పెట్టి. ఇదొక మాట. ఇక ప్రమాదం కేవలం మేడిగడ్డకే కాదు, మేడిగడ్డ లెక్కనే డిజైన్ చేసి ఈ మిగతాయి కూడా అన్నారం, సుందిల్ల ఇవన్నీ కూడా మేడిగడ్డ లెక్కనే. ఈ తలబండిన యోధుడే ఈ కాళేశ్వరరావే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు డిజైన్ పుణ్యాన్నే ఈ బ్యారేజీలను కూడా కట్టించారు. ఇవి కూడా ప్రమాదంలోనే ఉన్నాయి, అవేం చక్కదనం లేవు. ఇదొకటి. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన అన్ని ప్రాజెక్టులు, కేసీఆర్ కట్టిన అన్ని ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్నాయి. ఇది ఒరిజినల్ విషయం.
ఇది కప్పిపుచ్చడానికి కేటీ రామారావు డ్రామా మొదలుపెట్టిండు. ఈ అసలు కారణం తెలుసుకోకుండా ఏమైంది ఏం కథ నిపుణులు ఏం చెప్తా ఉన్నారు అనేది తెలుసుకోకుండా హడావిడిగా ఇప్పుడు రిపేర్ చేయాలి, మళ్ళీ రిపేర్ చేయగానే వరదలు వస్తే మళ్ళీ కొట్టుకపోతే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి, ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేది కేటీ రామన్ ఆలోచన. ఇంత ఇంత సిగ్గుదప్పిన విషయం ఇంకోటి ఉంటుందా? మళ్ళా బదనాం చేస్తేందుకు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ఆలస్యమై రిపేర్ చేయకుంటే వరదలకు బ్యారేజ్ పాడైతుంది. పాడైతే ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీ పాడు చేసింది, కావాలని మేడిగడ్డను కూలగొట్టిపించిందని చెప్తున్నాను. బదనాం లేపుతుంది, బట్టగాలు చేస్తేందుకు ఇన్వెస్టిగేషన్ జరగకూడదట. ఇక జనాలకు తెలియని ముచ్చట ఇంకొకటి ఏముందంటే ఫిబ్రవరి 2023లోనే అసలు లోపాలు ఏమున్నాయో అని సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒక లెటర్ రాసిండు. సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు లెటర్ రాసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి మీ డిజైన్లలో ఏమేమి లోపాలు ఉన్నాయి, మీ కథ ఏంది, ఈ మేడిగడ్డ ఉంటుందా పీక్తుందా ఏం జరుగుతుంది అనేది మొత్తం కాళేశ్వరం కథ అంతా ఒక లెటర్ రూపంలో రాసిరు. ఆ లెటర్లో ఏమున్నదో తెలుసా? మొత్తం మేడిగడ్డను సెలెక్ట్ చేసిన స్థలమే సరైంది కాదని చెప్పిరా. సెంట్రల్ సిడబ్ల్యూసి రాసిన లెటర్లో మేడిగడ్డకు మీరు సెలెక్ట్ చేసిన స్థలమే సరైంది కాదు, మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవ్వడు కూడా అలాంటి ప్రదేశాల్లో బ్యారేజీ కట్టరని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేసారు సిడబ్ల్యూసి రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో. అయినా ఇంలే మనోడు. అంతేనా? మొత్తం పంప్ హౌజ్ల నిర్మాణం లోపభూయిష్టంగా జరిగిందని, వరదలు వచ్చినప్పుడల్లా అవి మునగడం ఖాయమని ఆ లెటర్లో ఎప్పుడో రాశారు సిడబ్ల్యూసి. కానీ మనకి ఇవి చెప్పలే, ఇవి జనాలకు తెలవనీయలే. ఇంకా ఆ లెటర్ను రహస్యంగా దాచిపెట్టిండు ఇంకా కేసీఆర్. ఆ లెటర్ బయటపడకుండా రహస్యంగా దాచిపెట్టిండు. మొన్న బయటపడ్డది. ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేస్తే దాని పంప్ హౌజ్ మునగదని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఏం లేదే. మన పంప్ హౌజ్ ఈత కొట్టలే, మోటార్కి ఈత కొట్టలే, మీకు చూడలే. అది రిపేర్ చేసినా ఇవి మునిగే అన్న గ్యారంటీ లేదు. ఇవి కూడా మునుగొచ్చు మళ్ళా. ఇక ఈ 3 బ్యారేజీలో ఏ ఒక్కదానికి సమస్య వచ్చినా, ఏ ఒక్కటి అయిపోయినా, లేకపోతే మునిగిపోయినా కాళేశ్వరం మరో 2 ఏళ్ళు మంగళం, మరో 2 ఏళ్ళు రిపేర్కే బిగుతుంది. ఏ ఒక్కదానికి సమస్య వచ్చినా ఒక్క సుక్క పైకెక్కది. ఇక ప్రమాదం. ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు పండుగ, జనానికి దండుగ. ప్రమాదం మేడిగడ్డ అన్నారం సుందీలకే ఉందా? 1,00,000 కోట్లు గుమ్మరించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ 4గింట్లో జరిగిన ప్రమాదాలు చూస్తే అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ, ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాలు, ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలను ఒక్కసారి చూద్దాం. 1,00,000 కోట్లు గుమ్మరించి కట్టినవి. మేడిగడ్డ పంప్ హౌజ్ మునిగింది. ఇప్పటికి 11 పంపులు తుక్కుగానే పడినాయి, తుక్కే పడినాయి. ఇంకా మొత్తం మేడిగడ్డ పంప్ హౌజ్ మునిగిపోయింది, మోటార్ ఈత కొట్టినాయి, మీరు చూసారు కదా. ఇప్పటికి 11 పంపులు తుక్కు లెక్క పడినాయి ఆడ. అదొకటి. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల కాలువలు ఏడాది కూలుతూనే ఉన్నాయి. ఇది 2వ ప్రమాదం. ఇక 3వది అన్నారం పంప్ హౌజ్ మునిగింది. 4వది సుందిల్ల బ్యారేజ్ కట్టలు తెగినాయి. 5వది మేడారం పంప్ హౌజు క్రాకులు ఇచ్చినాయి. మేడారం పంప్ హౌజులే పర్రెలు పట్టినాయి, 7 క్రాకులు ఇచ్చినాయి. రామడుగు సొరంగాలు కూలిపోయినాయి. మిడ్మానేరు డ్యామ్ గుంగింది. కొండపోచమ్మ రిజర్వాయర్కు రంధ్రాలు పడ్డాయి. మల్లన్న సాగర్కు బొక్కలు పడ్డాయి. పందికొక్కులు ఈ బొక్కలు పెట్టినాయని సమర్థించుకున్నారు. మల్లన్న సాగర్కు బొక్కలు పడితే పందికొక్కులు బొక్కలు పెట్టినాయని సమర్థించుకున్నారు వీళ్ళు. ఎక్కడికక్కడ పంప్ హౌజులకు, సొరంగాలకు, కాలువలకు పెచ్చులు ఊసి పడుతున్నాయి. ఇప్పుడు అసలైన మేడిగడ్డ బ్యారేజ్ కూడా గుంగింది. అన్నారం బ్యారేజ్ కింద బుంగలే వచ్చినాయి. మొన్న బుంగలు వచ్చి నీళ్ళు ఇట్లా మీదకి వస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు ఇవి. ఇక 100 ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది 4 ఏళ్ళకే దానికి 100 ఏళ్ళు నిండినాయి. 4 ఏళ్ళకే. ఇది కాళేశ్వరం కాదు, నిజంగానే తెలంగాణ పాలిట శనేశ్వరం అని చెప్పి తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చెప్తున్నటువంటి మాట. సమస్య ఒక్క మేడిగడ్డనే కాదు, మొత్తం కాళేశ్వరాంది. సమగ్ర విచారణ చేయకుండా తొందరపడి రిపేర్లు చేస్తే ఈ ఉన్న పిల్లలు కూడా వీక్తాయి. 1000 కోట్ల రూపాయలు ప్రజాధనం మళ్ళా లూటి అవుతుంది. బాగుపడేది ఎవరు? మళ్ళా
మళ్ళా కాంట్రాక్టర్లే. కేటీ రామారావు నేను అడుగుతా ఉన్నా, ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 215 టీఎంసీలు మేడిగడ్డ నుంచి ఎత్తాల్సింటే 195 టీఎంసీల నీళ్లు కేవలం మేడిగడ్డ నుంచే ఎత్తాలి, మిగతా 20 టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఎత్తాలి. ఈ కాళేశ్వరానికి గుండెకాయ అయినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టే బీకిన తర్వాత, సుందిల్లా అన్నారం పంపులు నీళ్ళల్లో ఈత కొట్టిన తర్వాత, పంపౌజ్ గోడలు క్రాక్ ఇచ్చి పెచ్చునిసిపోయి పడ్డ తర్వాత, 12 పంపులు ఇనుప సామాను కూడా పనికి రాకుండా ఆడబడి ఉన్న తర్వాత, ఇందులో కాంగ్రెస్ పార్టీ పాపం ఎక్కడుందా? ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పాపంలో ఎక్కడ నిలబెట్టిందా? నువ్వు 100% ఒక మనిషిని మర్డర్ చేసినోడు తెల్లారంగా వచ్చి ఆడు ఎటు చచ్చిపోయినా చూస్తే దొరుకుతాడు చూడు, గట్ల దొరికితనకే పోతున్నావు. నువ్వు మేడిగడ్డకు పోయేది పిండ ప్రధాన కార్యక్రమానికే, తద్దినానికి పోతావు. నువ్వు మీ నాయన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది తద్దినానికి పోతున్నావు. నువ్వు నీకు ఏమాత్రం ఈ తెలంగాణ ప్రజల పట్ల, వారి జీవితాల పట్ల ప్రేమ ఉంటే ఆ మేడిగడ్డ కాడ కూలిపోయిన పిల్లర్ కాడ నిలబడి ముక్కు నాలుగు రాసి, మా అయ్య చేసిన తప్పు ఇది, మేము ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టినాం అని చెప్పు. ఇప్పుడు నువ్వు కాళేశ్వరం కాడికి పోయి మేడిగడ్డ కాడికి పోయి ఏం సాధిస్తావా? నీ అయ్యను కూడా తీసుకొని పో. మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక హెలికాప్టర్ పెట్టి, మీ అయ్యకు 20 ఇరిగిందని ప్రత్యేక హెలికాప్టర్ బేగంపేట ఎయిర్పోర్ట్లో పెట్టి ఆ సన్నాసిని ఎక్కిరామని పెట్టి వచ్చినాడని చెప్పిండు. అయినా కూడా నువ్వు పోలే, నీ అయ్య పోలే. మీరేదో ఉద్ధరించినా ఏదో చేసినా ఈ ఇన్నేళ్ల కాలంలో మీరు చెప్పుకున్నది ఒకటే, కాళేశ్వరం ప్రాజెక్టు మా కన్నడ ప్రాజెక్టు అద్భుతం, 1 కోటి ఎకరాల మాగాణం అని అన్ని దొంగ ముచ్చట్లు చెప్పారు. ఇవాళ కాళేశ్వరం బీకింది 4 ఏళ్లలో. ఇవాళ విజిలెన్స్ ఎంక్వైరీ ఓవైపు, నిపుణులు చెప్తున్న మాట ఓవైపు, ఇవన్నీ దొరికి అడ్డంగా దొరికిపోయిన తర్వాత సంఖ్యలు పడే సమయానికి ఎట చచ్చిపోయిందో సూచిస్తానికి పోతా ఉన్నావు. ఎంట తీసుకపోయే ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులుగా పనిచేసిన కేటీ రామారావు హయాంలో, వాళ్ళ నాయన హయాంలో పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో తోలు చెప్పులు వేసుకపోయి కొట్టురు, శరం వస్తుంది. కేసీఆర్ కుటుంబమే తిన్నది ఆ కాళేశ్వరం మొత్తం. మన కుంభకర్ణుడు కనుక 6 నెలల పాటు తిని 6 నెలల పాటు అన్నట్టుగా ఈ 6 నెలల పాటు అప్పనంగా మేసి దున్నపోతు లెక్క మెక్కి కాళేశ్వరాన్ని సర్వనాశనం చేసి ఇలా పరామర్శకు పోతా ఉన్నావు నువ్వు.